మహబూబాబాద్ జిల్లాలో మినీ మేడారంగా పేరొందిన చింతలగట్టు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం 53 లక్షలు మంజూరు చేసినప్పటికీ అటవీశాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు నిలిచిపోయాయి. దీంతో సాయంత్రం వేళల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆలయ పూజారులు అంటున్నారు. నిధులున్నా అధికారుల సమన్వయ లోపం వల్ల జాతర నిర్వహణకు ఆటంకం కలుగుతోందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. అత్యధిక భక్తులు కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే మినీ మేడారంగా పిలువబడే వట్టివాగు సమ్మక్క సారలమ్మకు పెద్ద కష్టం వచ్చి పడింది. సాయంత్రం అయితే చాలు చిమ్మ చీకట్లో వెలుగుజీలుతుంది. జిల్లాలోని గూడూరు మండలంలో ఉన్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మను మనం విజువల్లో చూసుకోవచ్చు. సుమారుగా 5 నుండి 6 లక్షల మంది భక్తులు ఈ మినీ మేడారంగా పిలువబడే చింతలగట్టు వట్టివాగు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటారు. ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా 15 ఏళ్లుగా జాతర జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది మాత్రం రేవంత్ సర్కార్ మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రత్యేకించి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ సంబంధించిన పూజారులతో పాటు అధికారులు సమన్వయంతో పూజలు చేస్తున్నారు. కానీ ఇక్కడికి గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక రూపాయి కూడా మంజూరు కాలేదు. పూజారులతో పాటు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సాయంత్రం అయితే చిమ్మ చీకట్లో ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి పోల్స్, కరెంటుకు సంబంధించిన పోల్స్ ఏదైతే జగన్నాయకులగూడెం నుండి ఈ అమ్మవారి టెంపుల్ వరకు విద్యుత్ సంబంధించిన పోల్స్ వేశారు. కానీ దీనికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం నిరాకరించడంతో అమ్మవారు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనతో మాట్లాడడానికి ఆలయం సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు ఏంది సమస్య, ఏంది, ఎందుకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు? ఈ కరెంటు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నైటు మన భక్తులు వచ్చి పడుకోవడానికి చాలా చీకట్లకు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందరూ వచ్చి లొల్లి వేస్తున్నారు. కాబట్టి సీతక్క గారికి తెలియపరిచాము, సీతక్క గారికి కలిసినాం. అదేవిధంగా మంత్రి మన ఎం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసాము. వాళ్ళు కూడా చెప్పినా కూడా మన డిఎఫ్ఓ గారు ఇక్కడ వైర్లెఫ్ పెద్ద అడవుల పులులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అవన్నీ అవి నాశనం అయితే కరెంటు ఇవ్వలేము అని అన్నారు. పోళ్ళు వచ్చి ఆల్రెడీ జయనాయకుల కూడా నుంచి వట్టివాగు దగ్గరికి రావాలి. ఆ పోళ్ళు కూడా రోడ్లో పాయింట్ మీద పడి ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు వేయనిస్తలేరు. చాలా ఈ జాతరకి మినిమం ఒక 6 నుంచి 7 లక్షల మంది వస్తారు. దయచేసి ఎట్టో ఉన్న ప్రభుత్వం మాకు ఈ పూజారులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ఎట్టనైనా అమ్మవార్లకి ఇక ప్రభుత్వం ఇప్పుడు నిధులు ఒక 53 లక్షల నిధులు ఇచ్చారు. అవి కొన్ని అక్కడి వారికి చేసుకోగలిగాం. కానీ కరెంటుతోటి పెద్ద ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ప్రభుత్వం ఎందనే స్పందించి అధికారులతో మాట్లాడి మాకు ఒక కరెంటు సౌకర్యం చేస్తారని మేము ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు చెప్పండి, గతంలో ఎన్నెల విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది, ఎందుకు కరెంటు సమస్యను తీర్చలేకపోతుంది? శ్రీ సమ్మక్క సారక్క వట్టెవాగు మినీ మేడారం అనే ఇక్కడ ప్రతి సంవత్సరం జనాలు ఇయర్ పెరగడం జరిగింది. ఈసారి జాతరకు మన సీతక్క గారు మరి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని మరియు అందరినీ కలవడం జరిగింది. ఈ జాతరకు మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనట్టు ఈ సంవత్సరం మన రేవంత్ రెడ్డి గారు మనకి 53 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అన్ని సవలతులు ఓకే, కానీ మాకు కరెంటు వస్తారికైనా మాకు ఇబ్బంది అవుతుంది. కొంచెం ఈ వచ్చే భక్తులు అంటే ఇయర్ కొంచెం పెరగడం జరుగుతుంది. సాయంత్రం కాగానే చీకట్లో ఉండవలసి వస్తుంది. వచ్చిన భక్తులు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. మనకు ఇక్కడ జగన్నాయకులగూడెం నుండి మన వట్టెవాగు సమ్మక్క సారమ్మ జాతర వరకు పోల్స్ కింద పడేసిర్రు. అయినా కానీ మన ఫారెస్ట్ అధికారులు కొంచెం ఇబ్బంది పెడతారు. ఏమంటుండ్రు ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఎందుకు విద్యుత్ సరఫరా అడ్డుకుంటున్నారు? ఇక్కడ జంతువులు ఉన్నాయి, ప్రతి ఒక్క జంతువు ఉన్నది కాబట్టి ఆ కరెంటు పెట్టడం వల్ల జంతువులకు కొంచెం ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఆపుతారు. మినీ మేడారంగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ 53 లక్షల నిధులు కేటాయించినప్పటికీ ఇక్కడ సంబంధించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం విద్యుత్ స్తంభాలు వేయడానికి నిరాకరిస్తున్నారు. దీంతో భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సమ్మక్క సారలమ్మ భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా పూజారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్ ఇప్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.